హలో అండి. అందరికీ నమస్తే. పాన్ కార్డు అందరికీ ఉంటుంది కదా! మరి దానికి కూడా వ్యాలిడిటీ అయితే ఉంటుందంట. సో, ఉంటుందా అనే డౌట్ కూడా చాలామందికి ఉండిద్ది. మరి అది తెలియకపోతే తెలుసుకుందాం ఈ వీడియోలో అయితే. మరి దానికి ఎక్స్‌పైర్ అయిపోతే గనక మరి తర్వాత రీఅప్లై చేసుకోవాలా? అది అలా వ్యాలిడిటీ అయిపోతే గనక 10,000 ఫైన్ అయితే కట్టాల్సొస్తుందంట. మరి దాని గురించి ఈ వీడియో అయితే తెలుసుకుందాము. పాన్ కార్డు వ్యాలిడిటీ 10 ఏళ్ళు మాత్రమేనని చెప్పి పోస్టులు పెడుతున్నారు దాని గురించి అయితే. మరి పోస్టులో నిజం ఎంత ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇండియాలో పాన్ కార్డ్ అవసరాలు పెరుగుతున్నాయి. మరి ట్యాక్స్ ఫైలింగ్, బ్యాంక్ అకౌంట్ డిపాజిట్లు, అలాగే ఇన్వెస్ట్మెంట్స్, ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి వంటి అనేక అవసరాలకి ఇది తప్పనిసరిగా అయితే అవసరం అయితే మారింది. మరి అయితే ఇప్పటికీ చాలామందికి ఇండియాలో పాన్ కార్డు ఉపయోగాలు తెలియవు. మరి సోషల్ మీడియాలో దీని గురించి అయితే సర్క్యులేట్ అయ్యే రూమర్స్, అలాగే ఫేక్ ఇన్ఫర్మేషన్ కూడా నమ్మి కంగారు పడిపోయి ఆందోళన చెందుతున్నారనమాట. ముఖ్యంగా ఏంటంటే పాన్ కార్డు వ్యాలిడిటీ 10 ఏళ్ళు మాత్రమేనని చెప్తున్నారు కొందరు. పోస్టులు కూడా పెడుతున్నారు. మరి పాన్ కార్డుకి అసలు వ్యాలిడిటీ ఉంటుందా? ఆధార్ కార్డులో పేరు, అడ్రస్ మార్పులు వంటి వివరాలు అప్డేట్ చేయాలనే రూల్ ఉంది కదా! మరి ఆధార్‌ను మొదటిసారి తీసుకున్నప్పటి నుంచి 10 సంవత్సరాల వరకు అప్డేట్ చేయకపోతే మీ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అడ్రస్‌ను అప్డేట్ చేయాలని, అలాగే యూఐడిఏఐ సిఫార్సు చేస్తుందని, అయితే పాన్ కార్డును కూడా ఇదే రూల్ ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇది నిజం కాదట. పాన్ కార్డు జీవితకాలం అయితే చెల్లుతుంది. దీనికి ప్రత్యేకంగా వ్యాలిడిటీ పీరియడ్ అంటూ ఏం లేదనమాట. దీంట్లోని 10 అంకెల ఆల్ఫా న్యూమరిక్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ గడువు అనేది ముగింపు అనేది ఉండదు. మరి ఈ నెంబర్ జీవితాంతం అనేది మారదండి. అవసరమైతేనే పాన్‌లో మీ అడ్రస్ లేదా పేరు వంటి వ్యక్తిగత వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. కానీ పాన్ నెంబర్ మాత్రం శాశ్వతంగా అదే ఉంటుందన్నమాట. అంటే ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉంటే చట్టం ప్రకారం ఒక వ్యక్తి దగ్గర ఒకే పాన్ ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులను అప్లై చేయకూడదు. కలిగి ఉండకూడదు కూడా. మరి ఆదాయపు పన్ను చట్టం అంటే 1961లో సెక్షన్ 1900 అంటే 139 ప్రకారం మల్టిపుల్ పాన్ కార్డులు మీ దగ్గర ఉండటం నేరం. ఇందుకు 10,000 జరిమానా కూడా విధించవచ్చట. మరి పాన్ కార్డు కోసం ఆన్లైన్, ఆఫ్లైన్ మోడ్లో కూడా అప్లై చేసుకోవచ్చు. మరి ఆన్లైన్ ప్రాసెస్ చూసుకుంటే కనుక ఆదాయ పన్ను శాఖ అధికారిక వెబ్సైట్ నుంచి మనం పోర్టల్స్ ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే ఎన్ఎస్డిఎల్ లేదా యూటీఐటిఎస్ఎల్ అనేది కూడా మరి వెబ్సైట్ లింక్ ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు. పాన్ కార్డు కోసం అప్లై చేసే సెక్షన్కి అయితే వెళ్ళండి. మీరు ఇండియన్ సిటిజన్ అయితే ఫారం 49A, అలాగే ఫారెన్ వాళ్ళైతే అంటే విదేశీయులైతే ఫారెన్ 49AA నింపండి. మరి అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసి ప్రాసెసింగ్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. మరి రివ్యూ తర్వాత మీకు పాన్ కార్డుకి పోస్టులో డెలివరీ చేస్తారు. మరి ఆఫ్లైన్ ప్రాసెస్ చూసుకుంటే కనుక పాన్ కార్డ్ సెంటర్ లేదా ఆథరైజ్డ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఆఫీస్కి అయితే వెళ్ళి ఫారం 49A లేదా 49AA తీసుకోండి. అంటే ఫారెన్ వాళ్ళు అయితే, ఇండియన్ అయితే 49A. మరి వీటిని ఆన్లైన్లో డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు. ఫారంలో అడిగిన అన్ని వివరాలను సరిగా నింపండి. అలాగే ఫోటో, ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ వంటి ఫారమ్స్ అన్నీ కూడా అటాచ్ చేసి సంబంధిత ఆధారికులకు సబ్మిట్ చేయండి. అంతేనండి. మరి ఈ పాన్ ఆప్షన్ అనేది ఎన్ఎస్డిఎల్ పాన్ పోర్టల్ ద్వారా మీ పాన్ కార్డు డిజిటల్ వెర్షన్ అయిన ఈ పాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ చాలా వేగంగా జరుగుతుంది. ఫిజికల్ డాక్యుమెంటేషన్ అవసరాన్ని ఇబ్బందులను దూరం చేస్తుంది. మరి పాన్ కార్డు గురించి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో మీకు అందించానని అనుకుంటున్నానండి. పాన్ కార్డు ఒకటి కంటే ఎక్కువైతే మన దగ్గర ఉండకూడదట. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువగా ఉంటే గనక అది చట్ట ప్రకారం 10,000 ఫైన్ అయితే మనకి విధిస్తారనమాట. అలాగే పాన్ కార్డు మీద ఒక నెంబర్ అయితే ఉంటుంది. 10 డిజిట్స్ నెంబర్ అనమాట. ఈ నెంబర్ అనేది పాన్ కార్డు ఒకసారి మనం అప్లై చేసుకున్నట్లయితే కనుక ఫస్ట్ సారి ఎప్పుడైతే చేసుకుంటామో అదే నెంబర్ మనకి పర్మనెంట్గా లైఫ్ లాంగ్ అనేది ఉంటుంది. ఆ నెంబర్ అనేది మనకి చేంజ్ అవ్వదండి. రెండోసారి మనం రీఅప్లై చేసుకోవాలన్నా కూడా అది పాత నెంబరే వస్తుంది కానీ కొత్తగా అయితే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.